మనం ఒక అద్భుత మహాక్షేత్రం దగ్గరికి వచ్చాము. అంటే హైదరాబాద్కి అతి చేరువలో ఉంటుంది మహాక్షేత్రం. ఇటు యాదగిరిగుట్ట కావచ్చు, ఇటు స్వర్ణ టెంపుల్ కావచ్చు, వాటి మిడిల్లో ఉంటుంది నాగిరెడ్డిపల్లి భువనగిరి మండలం కిందికి వస్తుంది. ఇక్కడ గోల్డెన్ టెంపుల్, అంటే హైదరాబాద్కి అతి చేరువలో గోల్డెన్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇక్కడే ఉంది అని చెప్తా ఉంటారు. దాని పేరే రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. గోల్డెన్ టెంపుల్తో పాటు దాదాపు 3,000 లింగాలను ప్రతిష్ఠించిందంటే ఆషామాషి కాదు. అదే క్షేత్రం ఇక్కడ మనం ఇప్పుడు కవర్ చేయడానికి వచ్చినాం. శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వరం ఫేమస్ టెంపుల్ ఉంది. ఇక్కడికి రావడానికి మీకు ఉప్పల్, అంటే హైదరాబాద్ ఉప్పల్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నీకు యాదగిరిగుట్ట అంటే భువనగిరి నుంచి అతి తక్కువ దూరంలో ఉంటుంది. జస్ట్ వరంగల్ హైవే నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఒకసారి టెంపుల్ను చూసే ప్రయత్నం చేద్దాం. అసలు టెంపుల్లో ఏముంది, ఎందుకు గోల్డెన్ టెంపుల్ పెట్టిండ్లు, గోల్డెన్ లింగం పెట్టిండ్లు, స్ఫటిక లింగాలు పెట్టిండ్లు, 3,000 పైచిలుకు లింగాలు ఎట్లా ఉద్భవించినాయి, అసలు ఈ క్షేత్ర గొప్పతనం ఏంది అనేది ఒక్కసారి మనం భక్తులను అడిగి, వాళ్ళ ఇన్స్ట్రక్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూద్దాం రండి. జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నడుచుకుంటూ తిరగాలంటే మినిమం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే దాదాపు 3,000 లింగాలను దర్శించుకొని, స్ఫటిక లింగాలతో పాటు గోల్డెన్ లింగాన్ని దర్శించుకొని ఇక్కడ యోగా చేసే ఆసనాలు కావచ్చు, ఇక్కడ ఆవులు కావచ్చు, అతి అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున అమ్మవార్లను కూడా మీరు చూడొచ్చు. ప్రతి పిక్చర్లో అమ్మవార్లతో పాటు షిరిడి సాయితో పాటు లింగాలతో పాటు చాలా అద్భుతమైన క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరమ్మా? నా పేరు తారశ్రీ అండి. తారశ్రీ, ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా మొత్తం ఈ మహర్షి క్షేత్రం మొత్తం? ఈ క్షేత్రం మొత్తం వచ్చేసి 180 ఏకర్స్ లో ఉంటుంది. 180. ఏంటి స్పెషల్ ఏంటి అసలు? ఇక్కడే ఎందుకు శివుడికి పూజలు చేసుకోవాలి భక్తులు? చాలా మంది భక్తులు వస్తున్నారు, లింగాలను పెట్టుకుంటున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 1000 లింగాలు ఉండే, ఇప్పుడు మీరు దాదాపు 3,000 లింగాలు అని చెప్తా ఉన్నారు. ఎట్లా పెరుగుతున్నాయి లింగాలు అసలు? అంటే ఎప్పటికప్పుడు దైవ ఆదేశం అనేది ప్రేరణ ఇస్తా ఉంటాడండి మహర్షి వారికి. మరి ఆ దైవ ప్రేరణ ఇచ్చినప్పుడు మరి ఏ కార్యం కోసం అయితే సిద్ధ గురువులు భూమి మీదకి వచ్చారో ఆ కార్యం అనేది వాళ్ళు పూర్తి చేయాలి. మరి దైవ ఆదేశాన్ని వీళ్ళు చేయాలి, అమలుపరచాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆ శివలింగాలు అనేవి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారనమాట. అలా ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్ 2,098 శివలింగాలు ఉన్నాయి. మొత్తం శివలింగాలు 2,098 శివలింగాలు. సో అలానే శ్రీచక్రాలు వచ్చేసి 1,131 శ్రీచక్రాలు ఉన్నాయి. 1130 ఒక్క శ్రీచక్రాలు. అవి కూడా పంచలోహాలతో చేసిన శ్రీచక్రాలు. దాంట్లో ఒక శ్రీచక్రం వచ్చేసి 9 ఫీట్ల హైట్ లో ఉంటుందండి. అది అసలు మన 9 ఫీట్ల అంటే ఆషామాషి ముచ్చటేం కాదు కదా? అవును. అది అసలు మన ఆ ఆలయంలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నామంటే మన 2 కళ్ళు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడా అన్న ఇదే అవుతాం అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది లోపల. మొత్తం 180 ఎకరాలు కదమ్మా ఇది. ఎప్పుడు స్థాపించిండ్లు? ఇది గోల్డెన్ టెంపుల్ గా ఎప్పుడు ముద్రపడ్డది, ఎప్పుడు స్థాపించారు ఇది మొత్తం? అంటే అసలు ఈ క్షేత్రము ఫస్ట్ స్టార్ట్ అయ్యింది 2015లో అండి. అప్పుడు ఒక స్టార్టింగ్ సింగిల్ శివలింగం, అంటే శివ సహస్రనామాలు ఉన్నాయి కదా, ఆ నామాలలో ఉన్న మొట్టమొదటి నామము స్థిరాయ నమః. శివ సహస్రనామాల్లో మొదటి నామం. ఆ నామం పేరు మీద గురువు గారి వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇంకా అంతే. ఆ శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ శివలింగం నుంచి విభూది రావటము అవన్నీ కూడా ఎంతో మంది చూశారు. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూషన్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న శివలింగాలు ఏదో ఆసామాషి శివలింగాలు కాదు.
ఎన్ని శివలింగాలు అని అంటే శివ సహస్రనామాలు ఉంటాయి కదా, ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఓకే, ఇవన్నీ అవే. ఇవి ఋషిలింగాలండి. ఇప్పుడు ఇవి ఋషిలింగాలు. ఇప్పుడు మనకి వేదాలలో ఉన్నారు ఎంతో మంది ఋషులు. ఇప్పుడు వాళ్ళందరూ ఋషి రుణం తీర్చుకోవాలి అని అంటే చాలా కష్టం అన్నమాట. సో ఎంతో మందికి తెలియని కూడా తెలియదు అసలు ఇంతమంది ఋషులు ఉన్నారా, మనకి వేదాలలో అసలు ఇంతమంది ఉన్నారా అని చెప్పి. ఋషి రుణం తీర్చేమో ఈచ్ అండ్ ఎవ్రీ శివలింగానికి. అంటే షిరిడి సాయిబాబాకి శివలింగాలకు ఏంటి వ్యత్యాసం ఏమన్నా ఉందా, దగ్గర సంబంధం ఉందా? చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. అసలు అది తెలియని వాళ్ళు వ్యతిరేకిస్తారండి. షిరిడి సాయిబాబా అంటేనే సాక్షాత్తు పరమశివుడు అన్నమాట. ఓకే, ఆయన సాక్షాత్ అందరికి ఆయన ఉన్నప్పుడే భక్తులు ఎంతో మందికి నిరూపణ చేశాడు. ఇప్పుడు మామూలు మనుషులైతే ఎవరినైనా కొట్టినా, ఒక జంతువుని కొట్టినా, ఒక గుర్రాన్ని కొట్టినా, దేన్ని కొట్టినా చూడు నా మీద కొట్టావు అని చెప్పి చూపించాడు ఈయన. అంటే అది దేవతలకే కదా సాధ్యమయ్యేది, మనుషులకి సాధ్యమవుతుందా చెప్పండి? ఈ అమ్మవార్లు ఎన్ని అమ్మవార్లు ఉంటాయమ్మా? మొత్తం చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కదా విగ్రహమూర్తులు. మొత్తం ఇవి అష్టలోహ శివలింగాలు అంటారు, అష్టవిధ లోహలింగాలు. రాగి శివలింగేశ్వర్, సిల్వర్ శివలింగేశ్వర్, ఇత్తడి శివలింగేశ్వర్, అష్టవిధ లోహ శివలింగాలు అంటారండి. ఓకే, అంటే రాగిలింగము, వెండి లింగము, ఇత్తడి, ఇనుము, కంచు, అలా 8 రకాల లింగాలు ఉంటాయి. ఈ 8 లింగాలు కూడా ఒక్కొక్క శివలింగం వచ్చి మనకి ఒక్కొక్క ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, రాగిలింగం ఉందా, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ ఇత్తడి లింగం ఉంది, ఆ ఇత్తడి లింగానికి అభిషేకం చేశామనుకోండి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే ఇనుము లింగం అయితే శత్రువులు ఎవరైనా ఉంటే శత్రునాశనము, అంటే మనకు బయట శత్రువులే అక్కర్లేదు, మన అంతర్లీనంగా ఉన్న శత్రువులు నాశనం అయిపోతే చాలు అన్నమాట. అది కూడా వాస్తవం. మన మైండ్ సెట్ లో అంతర్లీనంగా ఉన్న శత్రువులు నాశనమైనా మనం బాగుపడతాం. అది కరెక్ట్. ఆ విధంగా 8 ఫలాలను మనకి ప్రసాదిస్తాయి అన్నమాట వీటికి అభిషేకాలు చేసుకుంటే ఈ శివలింగాలకి. ఆయన క్షేత్రపాలకుడు, ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆయన. ఎవరు వచ్చినా ఫస్ట్ ఈయన దగ్గర దర్శనం, మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా క్షేత్రపాలకుడికి దండం పెట్టుకుని అప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటాం కదా. క్షేత్రపాలకుడు క్షేత్రాన్ని రక్షించేవాడా మొత్తం? అవును. ఇప్పుడు ఒక్కొక్క మహర్షి మీద ఒక్కొక్క సన్నిధానం అనేది పెట్టేశారండి. అంటే ఇది భరద్వాజ మహర్షి, వాళ్ళ పరివారము. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి సన్నిధానంలో కూడాను మనకు బాబావారు ఉంటారు, పార్వతీ పరమేశ్వర్లు, సిద్ధ గురువులు ఉంటారు. ఇంకా అక్కడ చూడండి ఇవన్నీ కౌంట్ చేస్తేనేనా ఇప్పుడు మనకు దాదాపు 2098 శివలింగాలు. 2098 శివలింగాలు. మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ యోగి వేమన ఉంటారు, వీర బ్రహ్మేంద్ర స్వామి. సిద్ధ గురువులకు అసలు లోటు లేదండి. సిద్ధ గురువులు, మునీశ్వరులు, గురువు అంటే ఏంటిది అసలు మీనింగ్? ఒక సిద్ధత్వం అనేది ఉంటుందండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆత్మ దర్శనం పొంది వాళ్ళకి ఎంతో తపస్సులు చేసి వాళ్ళు ఒక సిద్ధత్వాన్ని అనేది సంపాదించుకుంటారు. ఆ శక్తి అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎదుటి భక్తులకు కూడా, శిష్యులకి వాళ్ళకి ఏమన్నా అర్హత ఉందనుకోండి, వాళ్ళకి ఆ ఆత్మ దర్శనాన్ని కలిగించే శక్తి ఉంటుంది అన్నమాట. దీంట్లో కూడా షిరిడి సాయిబాబా ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ అరగొండి మీ అక్కడ ఎదురుగుండా. ఒక సిద్ధత్వము అని అంటే వాళ్ళు ఒక ఏదైనా ఎన్నో సిద్ధులు ఉంటాయండి. ఇప్పుడు ఒక శక్తిపాత సిద్ధి అని ఉంటుంది. ఇప్పుడు ఆయన చెయ్య సిద్ధులు వాళ్ళ స్పర్శ తగిలింది అని అంటే మనకి వాళ్ళ శక్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. మన కర్మ నాశనం అవుతుంది స్పర్శ చేస్తేనే. అది అక్కడ చూడండి, అక్కడ వచ్చేసి మీకు త్రైలింగ స్వామి ఉంటారనమాట. ఆయన 200 సంవత్సరాలకి పైగా ఆయన జీవించి ఉన్నారు. ఈయన వెంకయ్య స్వామి, ఈయన కాదు, ఈయన వెంకయ్య స్వామి అక్కడ ఉన్నారు.
200 సంవత్సరాలు జీవించారు. 238 దగ్గరగా అన్ని సంవత్సరాలు ఆయన జీవించారు. వాళ్ళు సిద్ధ గురువులు కాబట్టి వాళ్ళు ఆయన నీళ్ల మీద కూడా ఆయన నడవగలిగే శక్తి, సిద్ధత్వం ఉంది. మీరు సిద్ధి అంటే ఏంటో అడిగారు కదా, నీళ్ల మీద నడవగలరు, వాళ్ళు గాలిలో తేలగలరు, ఆ విధంగా అన్నమాట. భక్తులు ఇక్కడ స్టే చేయడానికి ఉంటుందా? ఉంటుందండి, అకామిడేషన్ ఉంటుంది. డార్మెటరీస్ కావాలనుకున్న వాళ్ళకి డార్మెటరీస్ ఉంటాయి. మామూలుగా రూమ్స్, సెపరేట్ రూమ్స్, ఏసీ రూమ్స్ కావాలన్న వాళ్ళకి ఏసీ రూమ్స్ ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ట్రైలింగ స్వామి. ఓకే. ఈయన త్రైలింగ స్వామి. దాదాపు 230 సంవత్సరాలు బతికి ఉన్నాడంట. అద్భుతమైన క్షేత్రం. రమణానంద మహర్షి ఈయన మాణిక్య ప్రభు యోగి అండి. ఈయన మాణిక్య ప్రభు మనకు అటు బీదర్ సైడ్, అటు సైడ్ ఉండేవారు మాణిక్య ప్రభు. అలాంటి సిద్ధ గురువులందరూ మనకి ఈ క్షేత్రంలో దర్శనం ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సిద్ధ గురువులు. ఈయన సిద్ధారూఢ స్వామి. సిద్ధారూఢ భారతీ స్వామి. ఓకే. ఇట్లా అనేక రకాలుగా దాదాపు 2098 లింగాలతో మహాక్షేత్రం, దాదాపు 180 ఎకరాల మహాక్షేత్రాన్ని నిర్మించారు. మళ్ళీ ఇప్పుడు 2098 అంటే మనం వచ్చేసరికి 3000 దాటొచ్చు, 4000 కూడా దాటొచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కేవలం 1000 ఉండే. భక్తులే పెడతారమ్మా? స్వయంగా భక్తులే ప్రతిష్ఠ చేస్తారండి, గురువు గారి సామర్థ్యంలో అన్నమాట, ఆధ్వర్యంలో. ఆయనే ఉంటారు, ఆయనతో పాటు వీళ్ళు కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు ఈ అనుకుమాల సన్నిధానం చూశారు కదా, అది స్వయంభూ మను సన్నిధానం అంటారు. అంటే ఇప్పుడు మనకి ఎంతో మంది మనువులు ఉంటారు, ఆ మనువుల్లో ఒక ఇదన్నమాట స్వయంభూ మనువు. ఇప్పుడు ఇది పార్వతీదేవి శివలింగం అండి అది. ఇది వచ్చేసి సతీదేవి శివలింగం, ఈ శివలింగం. ఇప్పుడు దక్ష ప్రజాపతి, సతీదేవి, పార్వతీదేవి వీళ్ళందరూ వాళ్ళకి రిలేటెడ్ కదా. ఇప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. ఆవిడ సతీదేవి దక్ష యజ్ఞంలో దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళా పార్వతీదేవిగా జన్మించి మళ్ళా శివుడి కోసం ఆవిడ తపస్సు చేశారు. సో ఇది చూడండి దక్ష ఋషిది అనమాట ఈ శివలింగం వచ్చేసి. సో వాళ్ళ పరివారము, వాళ్ళ ఇది అంతా కూడా ఇక్కడ ఉంటారు. ఒకే దగ్గర చూసి ఉండరు. అది మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఇక్కడ రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ సిద్ధగురు రమణేశ్వర స్వామి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు శివలింగాలు ఎంత పెద్ద ఎత్తున ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. కొన్ని బ్లాక్ కలర్లో మీకు దర్శనమిస్తూ ఉన్నాయి, కొన్ని వైట్ కలర్లో మీకు దర్శనమిస్తూ ఉన్నాయి. డిఫరెంట్గా చాలా పెద్ద ఎత్తున శివలింగాలు మాత్రం దర్శనమిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. శివలింగాల మధ్యలో మీరు 2 శివలింగాల మధ్యలో శ్రీచక్రాలను కూడా ఇక్కడ పెట్టారు. దాదాపు 1100 పైచిలుకు శ్రీచక్రాలు కూడా మీకు దర్శనమిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. నాగేంద్రుడిని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. మిడిల్లో నాగేంద్రుడిని కూడా చూడవచ్చు. అద్భుతమైన శిల్ప కళలతో కూడా ముందుకు సాగుతూ ఉంది ఇక్కడ
రమణేశ్వరం అని చెప్పుకోవచ్చు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ సమీపంలో. ఈ మహాద్భుతమైన టెంపుల్లో ఇది మొదటి శివలింగం, ఫస్ట్ ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దీనిపైన మరి ఎప్పుడు ఏంది అనేది రోజు పూజలు మాత్రం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు శ్రీచక్రాలతో పాటు శివలింగాలు అద్భుతమైన దర్శనం ఇస్తూ ఉన్నాయి. మేడం ఇటు రండి ఒక్కసారి. ఇది మొదటిగా ప్రతిష్ఠించిన మేడం ఫస్ట్ శివలింగం అండి. స్థిరలింగేశ్వరుడు స్థిరంగా ఉండే లింగేశ్వరుడు అంటే శివ సహస్రనామాలలో మొట్టమొదటి నామం అన్నమాట. స్థిరాయ నమః. ఆ స్థిరలింగేశ్వరుడు ఇది గురువు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రతిష్ఠ చేశారన్నమాట. 2098 శివలింగాలలో మొట్టమొదటి శివలింగం. సో ఈయన చేసిన అద్భుతాలు, ఈయన ప్రతిష్ఠించిన తర్వాత అసలు అప్పుడు ఇక్కడ ఏమీ కూడా లేవండి. అంతా చెట్లు, చామలు, కొండలు, ఒక ఫారెస్ట్. ఈయనొక్కరినే ప్రతిష్ఠ చేశారు. ఇంకా ఈ తర్వాత ఇంక ఈయనే చూసుకున్నారు మొత్తం అంతా. అంటే ఈయన నుంచి విభూది రావటము అది అందరూ కూడా చూశారు. బలరాం గారు అంటున్నారు, మా చేతిలో ఏం లేదండి, మా చేతిలో రూపాయి ఉండకుండా ఉండదు, బట్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, బట్ ఆ దేవుడే నడిపిస్తా ఉంటాడు, ఆ శివుడే నడిపిస్తా ఉంటాడు, సాయిబాబా నడిపిస్తాడని చెప్తా ఉంటాడు. అది అక్షరాల సత్యం అండి. అంటే గురువు గారుకి షిరిడి సాయిబాబా వారు, ఈ శివలింగేశ్వరుడు ప్లస్ అమ్మవారులు, ఈ మూడు శక్తులు కూడా వెనకుండి నడిపిస్తాయి. ఏవో డబ్బులు ఉంటాయి అని అనుకుంటారు, డబ్బులు ఏమీ లేకపోయినా కూడా దైవ శక్తి ఉంటే గనక ఏ కార్యమైనా జరిగిపోతుంది. సిద్ధగురువు గారు అలాంటి సిద్ధత్వం కలిగిన సిద్ధగురువు అన్నమాట. ముందుకు చూద్దాము. ఇది మొదటిగా స్థాపించిన శివలింగం. ఇక్కడ అంటే ఈ టెంపుల్కి మొట్టమొదటిగా స్థాపించిన శివలింగం అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు చూద్దాం. ఇక్కడ హోమాలు నడుస్తూ ఉన్నాయి.
ప్రస్తారము ఈ మేరు ఆలయం ప్రస్తారం. మొత్తం. ఓకే. దీన్ని ప్రస్తార ఆలయం అని అంటారు. ప్రస్తార మీన్స్ ఏంటి మేడం? అంటే కైలాస శ్రీచక్రాలు, ప్రస్తారం, కైలాస ప్రస్తార, మహామేరు ప్రస్తార. ఓకే. శ్రీచక్రాలలో పరాశక్తి మనకి ఇవి ఆ 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ 3 రకాల శ్రీచక్రాలు మనకు ఉంటాయి. జనరల్గా ఉండేది ఆ చివర ఉంది చూసారా, కైలాస ప్రస్తారము, ఓకే, అట్లా అవి ఉంటాయన్నమాట. ఈ భూప్రస్తారం అనేది ఏదో 1-2 ప్లేసెస్లో ఉంటుంది. ఇప్పుడు స్వామివారి ధ్యానం ఇక్కడే చేస్తున్నారా రోజున? లేదు లేదు, ఆయన వేరే ప్లేస్లో చేసుకుంటారు. నిత్యము ధ్యానం అనేది చేస్తారు. ఈరోజు అంటే ఈ 41 రోజుల మౌన ధ్యాన తపో దీక్షలో భాగంగా ఈరోజు ఈ ఆలయంలో అభిషేకాలు, అక్కడ దుని దగ్గర అభిషేకాలు చేశారు. హోమం కూడా ఇప్పుడు ఆ దుని దగ్గర చేస్తారనమాట. ప్రస్తుతం మనము రమణేశ్వర మహాక్షేత్రంలో ఉన్నాము. సో మనము విజువల్స్ చూసుకుంటే మాత్రము రమణేశ్వరం అనేది యావత్ ప్రపంచంలో ఎక్కువ మోతాదుగా 12 జ్యోతిర్లింగం స్థాపించబడిన క్షేత్రంగా కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం బ్యాక్లో విజువల్స్ చూసుకుంటే మాత్రము శివలింగాలు, ప్రతి ఒక్క లింగాలు ఇక్కడ ప్రతిష్ట చూడవచ్చు మనము. అమ్మవారు కానీ వినాయకుడి విగ్రహాన్ని కానీ, లేదా కాల్భైరుడి విగ్రహం కానీ, నాగేశ్వర విగ్రహం కానీ ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ గుడి కూడా ఇక్కడ కడుతున్నారు ఎందుకంటే అక్కడ విజువల్ చూడవచ్చు మనము మందిరం పైన. అక్కడ షిరిడి సాయిబాబా కానీ, కుమారస్వామి కానీ, నాగేశ్వరుడు కూడా మనకి ఇక్కడ విజువల్స్ కనిపిస్తారు. సో అలానే ఈ మహాక్షేత్రంలో మనం ఇక్కడ ఈ మహాక్షేత్రంలో మనకి మహాప్రస్తారాలు కూడా ఉంటాయి. మహాప్రస్తారాలు అంటే ఏంటి అంటే తెలియని వారికి శ్రీచక్రాలు అంటారు. ఆ శ్రీచక్రాలనే మహాప్రస్తార అని కూడా అనవచ్చు. సో మనము ఇక్కడ మహాప్రస్తార మండపం కూడా ఇప్పుడు మనం విజువల్ చూపిస్తాము. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ ఎన్నో విగ్రహాలు ఇక్కడ మనం స్థాపించున్నాయి చూడవచ్చు మనము. ఇప్పుడు వీళ్ళందరూ ఈ శివలింగాల రూపాల్లో ఉన్నారు. చూడండి, శ్రీ ధర్మాచార్య మహాగురువే నమః, మనకి దేవి ఖడ్గమాల్లో వస్తుంది ఆయన పేరు. అలా వీళ్ళందరూ వాళ్ళు. ఈయన ఆది భైరవుడు అండి. ఆది భైరవుడు అని అంటే అసలు సృష్టికి మనకి శివుడు, బ్రహ్మ విష్ణు మహేష్ వాళ్ళు బ్రహ్మ విష్ణువులు ఒకళ్ళకొకళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకున్నారు కదా, ఆది భైరవుడు అనమాట. అప్పుడు తన జటాజూటంని ఇట్లా తీసినప్పుడు భైరవుడు ఉద్భవించిన ఆది భైరవుడు. తాంత్రిక గురువులండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, శారదామాత, తోతాపురి ఆయన అంటే రామకృష్ణ పరమహంస వారి గురువు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యులు వివేకానంద స్వామి, బ్రహ్మానంద, ప్రేమానంద, వీళ్ళందరూ కూడా చూడండి. ఇంతమంది వాళ్ళని మనం ఎక్కడైనా చూడగలమా? చూడలేము. సో ఆ పెద్ద శివలింగం వచ్చేసి శ్రీచక్ర శివలింగం అన్నమాట. సో ఆ శ్రీచక్ర స్వామి వివేకానంద, బ్రహ్మానంద. సో ప్రస్తుతం మనము మొక్కు శివలింగేశ్వరుడి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ భక్తులను చూడవచ్చు ఎంత నమ్మకంగా కానీ స్వామికి ఆరాధిస్తున్నారు. సో మనం భక్తులతో ఒకసారి మాట్లాడదాము. సో మాదండి. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? శ్యామల. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము ఇప్పుడు ఇయే ఫస్ట్ సంవత్సరం. అంటే స్వామివారికి ఇట్లా ఆరాధిస్తున్నారు కదా, ఏమన్నా విశిష్టం ఏమన్నా? స్వామివారికి ఆరాధిస్తున్నారు కదా, విశిష్టం ఏంటి అమ్మ? అనుకున్నాయి అయితే అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఫస్ట్ 3 సార్లు ప్రదక్షిణం చేయండి. బలంగా ఏం కోరుకుంటే అవుతుందనే నమ్మకమా? స్వామి నా ఈ కోరిక యావత్ మీ కుటుంబం మొత్తం వచ్చిందమ్మా, నా ఈ సమస్య తీరితే గనుక నేను ఆరాధన అయిపోయింది. అంటే ఆరాధన మీరు అంటే నార్మల్ గా అయితే పత్రి కానీ పూలు కానీ అభిషేకం చేస్తారు కదా శివుడికి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 3 టైమ్స్ చెప్పాలి. ఏ పనైనా మనం మనసా వాచా అక్కడ మనము విజువల్ చూడవచ్చు. భక్తులు శివలింగానికి ఎలా హత్తుకొని మరి ఆరాధిస్తున్నారో ఆ విజువల్ ఏం చెప్తుందంటే ప్రతి భక్తుడి యొక్క కష్టం కానీ సుఖ దుఃఖాలు కానీ భగవంతుడు చూసి క్షమించడం కానీ లేదా ఒక ఫలితం కానీ చూడవచ్చు మనం విజువల్స్. సో ఇక్కడ భక్తులు చూడవచ్చు ఎలా ఆరాధిస్తున్నారు శివలింగాన్ని. ఈ శివలింగాన్ని
ముక్కేశ్వర శివలింగం అంటారు. ముక్కేశ్వర అంటే ఏ భక్తుడైతే కోరికలు కోరుతారో ఏదైనా బలంగా సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం నెరవేరాలని చాలామంది ఇలా ముక్తేశ్వర శివలింగాన్ని దగ్గరకు వచ్చి ఆరాధిస్తారు. సో మనం ఇక్కడ విజువల్ చూడవచ్చు. సో ఇక్కడ విజువల్స్ చూడవచ్చు మనము. రమణేశ్వర బంగారు శివలింగాన్ని తాకినా కానీ ఆరాధించే భక్తుడు ఉన్నాడు. సో మనం ప్రస్తుతం ఒకసారి ఆ భక్తుడితో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్తే. ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారన్న? నేను వీటికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి మీరు బంగారు శివలింగాన్ని ఆరాధిస్తున్నారు కదా, అంటే బలమైన కారణం కానీ విశిష్ట ఏంటిదన్న? విశిష్ట అంటే నాకు మంచిగా అవుతుందని నాకు నమ్మకం అయింది. మంచిగా ఒక 2 పనులు అనుకున్నా, 2 పనులు కూడా అయిపోయినాయి దర్శనంకి. మంచిగా దేవుడు మంచిగా చూశాడు. కింద పడినా మళ్ళీ బతికిన స్వామి నుంచి. ఓకే. సో బంగారు శివలింగమే కాకుండా ఇక్కడ చూస్తే శివలింగం చాలా పెద్దగా ఉంది, ఆకారం చూడవచ్చు. మరి ముక్తేశ్వర శివలింగం కూడా అంటారు. అసలు దీని విశిష్ట ఏంటిదన్న? విశిష్ట అంటే నీకు ఏదన్నా అనుకున్న పనులు కాలేదంటే అనుకుని చుట్టూ ఒక 11 చుట్లు తిరిగి 11 సార్లు ఓం నమ శివాన్ని మనసులో తలుచుకుంటే నీవు అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా అవుతాయి. 3 సార్లు భక్తుడు చెప్పేది ఏంటంటే 3 కానీ 11 ప్రదక్షిణాలు చేసి మనసులో శివస్మరణ చేసుకొని ఏదైతే నీ కోరిక కానీ ఒక సంకల్పాన్ని తీసుకొని బలంగా మనసులో అనుకొని శివలింగాన్ని హద్దుకోవాలి. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం కదా, భక్తులు ఎలా హద్దుకొని నీ యొక్క సంకల్పం కోరిక మనసులో శివుడికి తలుచుకొని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము. చాలామంది భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడ రమణేశ్వరంకి వచ్చి రావడం కూడా మనం చూడవచ్చు. ఈ భక్తుడు అన్నవారు చూస్తుంటే మాత్రం 4 సంవత్సరాల నుంచి వస్తున్నారంట. 4 సంవత్సరాలు అంటే ఎంత నమ్మకం కానీ ఎంత ఆరాధిస్తే కానీ భక్తుడు 4 సంవత్సరాల నుంచి వస్తారో చూడవచ్చు. మనం ఇక్కడ విజువల్ చూడవచ్చు ఎలా శివలింగాన్ని హద్దుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రదక్షిణాలు చేయడం విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళారు కదా, సో మీకు ఎట్లా అనిపించింది స్వామివారి దగ్గర వెళ్ళగానే? స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు నాకు ఎన్నో జన్మల బంధం అది తెలియదు కానీ నాకు అది అదృష్టం అనిపించింది. ఈ రోజు అయితే దొరికింది. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు మిస్ అయిపోయినా. ఈ రోజు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీ మొదటి అనుభవం అని, 2వ అనుభవం, 3వ అనుభవం, ఇలా మీ 4 సంవత్సరాల అనుభవాలను తీసుకుంటే మీకు ఎలాంటి మార్పులు అయినాయి అన్నట్టు? దోషాలు కానీ అలా ఎలాంటి మార్పులు అయినాయి? దోషాలు పోయినవి. నాకు కింద పడితే నేను మంచిగా దేవుని దయలో బతికిన, అది నమ్మకం అయిపోయింది. నాకు కింద పడినా నేను బైక్ మీద నుంచి 2 వీలర్ మీద నుంచి దేవుని నమ్మకం పోయినా అనుకుంటే మళ్ళీ సారి వచ్చి దర్శనం చేసుకుంటే ఇప్పుడు వచ్చి లింగం దర్శనం చేసుకుంటే చాలా ఆనందం అనిపించింది. శివ అనుగ్రహం, శివుడిది అనుగ్రహం వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మీరు ఒక్కరే వచ్చారు, మీ కుటుంబాలతో? నేను డ్రైవర్ని చేస్తా, కస్టమర్లను తీసుకొస్తాను. నేను మారుతి ట్రావెల్స్ డ్రైవర్ పని చేస్తా. ప్రతి కస్టమర్లను తీసుకొస్తా ఇడికి. అక్కడ శివలింగం ప్రతిష్ట చేస్తారు కదా, సో ఇక్కడ ఏంటి విశిష్టత? అక్కడ శివలింగం దర్శనం చేసుకున్నారు, ఆరాధించారు కదా, సో ఇక్కడ ఏం విశిష్టత? ఇక్కడ అదే ఈ లింగం అదే మనసులో ఏమన్నా నీకు ఏదైనా బలమైన కోరికలు ఏమన్నా ఉంటే చుట్టూ 3 చుట్లు తిరిగి లేదంటే 11 సార్లు ఓం నమ శివాని నీ మొక్కితే నీ ఈసారి మొక్కినావు అనుకో, మళ్ళీ సారి వస్తే నీ కంప్లీట్ నీ పని అయిపోతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఏ అడ్డంకులు కానీ ఏ కష్టాలు రావడంతో ఎప్పుడైనా మీరు స్వామివారి గడప దొక్కారా? తొక్కాను. ఒక సంవత్సరం మిస్ అయిపోయినా 3 సంవత్సరాలు ఖచ్చితంగా తొక్కాను. ఈ సంవత్సరం అయితే 4. సో మనము భక్తుడితో మాట్లాడాము, మరో భక్తుడితో ఒకసారి మనం మాట్లాడదాము. అన్న నమస్తే. ఎన్ని సంవత్సరాలు స్వామివారి ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాను. ఆ బాటిల్ ఎవడు ఎత్తుకెళ్ళడు, అక్కడ పెట్టి చక్క ప్రేమ. ఓకే. బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళారు కదన్న, స్వామివారి చూడడం కానీ స్వామివారి అనుగ్రహం తాకడంతో మీకు ఎలా అనిపించింది అన్న? మేము తాకలే కానీ చూసాము, మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా చూడలే ఇలాంటిది. శివలింగం మంచిగా అనిపించింది మాకు. సో సంకల్పం కానీ కోరిక కానీ ఏదైనా కోరుకుంటే స్వామివారికి అది నెరవేరుతుంది అంటారు కదా, శివలింగం గర్భగుడిలో కానీ ఆలయ ప్రాంగణంలో వెళ్తే మీకు అది ఎలా అనిపించింది అన్న? ఆ యొక్క నమ్మకం మంచిగానే శివుని అనుగ్రహం ఉన్నట్టు అనిపించినది. మరోసారి మనం కార్తీక మాసం రావాలనిపిస్తుంది. ఓకే. సో మనము 4 సంవత్సరాల అనుభవం మరియు ఒక్కరోజు ఈరోజు ఫస్ట్ టైం వచ్చి అంటున్నాడు భక్తుడు. సో వారితో మనం సంభాషణిస్తే భక్తుడు చెప్పినది చూడవచ్చు, ఇక్కడ విజువల్స్ కూడా చూడవచ్చు. ఎవరైనా రానివారు కానీ ఎవరైనా బలంగా పనులు అవ్వడం లేదా కష్టాలు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రమణేశ్వర క్షేత్రానికి ఒక్కసారి రావాలి, స్వామివారిని మనసుతో భక్తితో ఆరాధించాలని కోరుతున్నాము.
శివలింగం అంటారు. దుష్ట ప్రయోగ వినాశక శివలింగం. ఓకే. దీంట్లో బేతాళ రుద్రుడు అనే మహారుద్రుడు ఉంటాడు. ఇప్పుడు ఎవరికైనా నరఘోష, నరదిష్టి, చేతబడులు అలా ఉన్నాయనుకోండి, ఈ శివలింగానికి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ పాలు, పంచామృతాలు అలాంటి ఏమీ యూజ్ చేయరు, వనమూలికలు యూజ్ చేస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటం కోసం అన్నమాట. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత, అంటే ఏ ద్రవ్యంతో యూజ్ చేస్తే, అభిషేకం చేస్తే ఆ వాళ్ళకి సత్ఫలం కలుగుతుందో ఆ విధంగా ఆ ద్రవ్యాలను యూజ్ చేస్తారు ఇక్కడ. ఏకశిల శివలింగం అండి, అది వెనుకమాల ఉంది కదా, రమణ సాయి శివలింగం అంటారు. ఓకే. సో ఆ కింద ఉన్న శివలింగం వచ్చేసి సహస్ర శివలింగం అంటారు. అంటే ఆ ఒకే శివలింగంలో 1000 శివలింగాలు ఉన్నాయి. ఆ ఒక్క శివలింగానికి మనం అభిషేకం చేస్తామంటే శివలింగాలకు అభిషేకం చేస్తామంటే ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. కింద ఒక శివలింగం, పైన కూడా ఒక శివలింగం. అది వాళ్ళు తయారు చేసిన వాళ్ళే చెప్పారు, అంతటి శివలింగం ఏకశిల అసలు ఎక్కడా కూడా దొరకదంట. అలాంటిది ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఒక పెద్ద ఉత్సవం లాగానే భువనగిరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఆ శివలింగాన్ని. తీసుకొచ్చి ఏకశిల కదా, 23 అడుగులు కదా. అదేంటంటే రుద్రుడికి శివుడికి నమ్మక మంత్రాలు, నమ్మకం చంపంతో చేస్తాను. నమ్మక మంత్రాలలో ఉన్న 333 నామాలతోటి శివలింగాలను ప్రతిష్ఠ చేశారన్నమాట. అంటే శివలింగంలోనే మనకి రుద్రుడు ఉంటాడు, అందుకే రుద్రాలయం అన్నారు. అక్కడ కూడా అంటే ప్లేస్ని బట్టి పెట్టారండి. అక్కడ లింగం మధ్యలో శ్రీచక్రం ఉంది. ఇది రుద్రాలయము. సో ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ శ్రీచక్ర ఆలయం చూస్తారు, అక్కడ అన్ని శ్రీచక్రాలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్లేస్ని బట్టి ఇక్కడ ఎన్ని శ్రీచక్రాలు పెట్టాలో అన్ని పెట్టారు. ఇది వచ్చేసి పార్వతీ పరమేశ్వర్ల దర్బార్ అండి. పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు ఇక్కడ. గురువు గారు ఉంటారన్నమాట, పూర్ణానందగిరి మాత, ఆ అమ్మవారి విగ్రహం ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం రుద్రాలయంలో ఉన్నాము. సో ఇక్కడ చూస్తే ఎన్ని రకాలుగా శివలింగాలు కానీ చూడవచ్చు. ఈ శివలింగాలు ఇక్కడ మనం చూసుకుంటే నేపాల్లో పశుపతినాథ్ విగ్రహం ఎలా ఉంటుందో, ఆ శివలింగం ఎలా ఉంటుందో ఆ రూపంలో ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సో ఒక్కొక్క శివలింగం దగ్గర విశిష్ట ఏంటంటే చక్రాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు, చక్రాలు కూడా చూడవచ్చు, ఈ శివలింగం కూడా చూడవచ్చు. ఓం రుద్రం అన్యవే నమః అని శివలింగాల పైన మంత్రాలు కూడా, స్తోత్రాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఓం జగదంబత్యాయ నమః, మరియు ఓం శివాయ నమః, ఓం ఆదికత్రే నమః, ఓం శివత్రాయ నమః అనుకుంటా ప్రతి శివలింగాలు మనం చూడవచ్చు. ప్రతి శివలింగాల పైన మంత్రం కానీ స్తోత్రం కానీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఒకసారి ఆలయం కానీ కూడా ఎంత చూడవచ్చు, ఎంత అంగరంగ వైభవంగా ఉందో చూడవచ్చు. ఒక డివోషనల్ స్పిరిట్ అనేది మన బాడీలో జనరేట్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మన లోపల ఉన్న చక్రాలు అనేది యాక్టివేట్ అవుతాయి. ఈ డివోషనల్గా చూస్తే ఈ శివలింగం కూడా చూడండి. ఈ శివలింగం నర్మదా శివలింగం లాగానే ఉన్నాయి, రూపం కూడా నర్మదా నదిలో దొరికే శివలింగం రూపాలు కూడా ఉన్నాయి శివలింగాన్ని మనం చూసుకుంటే. సో ఇక్కడ చూడవచ్చు ఓం పశుపతయే నమః అని కూడా ఉన్నాయి చూడవచ్చు. శివలింగాల రూపాలు కూడా చూడవచ్చు. జ్యోతిర్లింగాలు కానీ, ఆత్మలింగాలు కానీ, లేదా పశుపతి లింగాల రూపంలో కూడా మనం ఎన్నో శివలింగాలు ఇక్కడ చూడవచ్చు. మన ఎదురుగా చూస్తే పెద్ద నందీశ్వరుడు కూడా మనం ఇక్కడ నందీశ్వరుడు కానీ, శివుడు కానీ, నందీశ్వరుడు పైన ఎక్కి ఉన్న శివుడు విగ్రహం కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఎన్ని శివలింగాలు చూడవచ్చు. ఈ యొక్క ఆలయ ప్రాంగముని రుద్రాలయం అని పిలుస్తారనమాట. ఇక్కడ భక్తుల నమ్మకం కూడా ఒకరు అభిషేకం కానీ, శివుడికి ఏదైనా బిల్వపత్రితో కానీ సమర్పించడం కానీ చూడవచ్చు మనము. సో ఇక్కడ మనం చూస్తే శివలింగాలు కూడా చూడవచ్చు. ఓం వనాధిపతే నమః అని కూడా ఉంది ఇక్కడ. మయోభావ్య అని శివలింగం కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూస్తే నందీశ్వరుడు యొక్క రూపం కూడా చూడవచ్చు. నందీశ్వరుడు మనము పెద్ద జ్యోతిర్లింగాలు శ్రీశైలం కానీ త్రయంబకేశ్వరంలో చూస్తాము.
అలాంటి రూపంలో మనం నందీశ్వరుని చూడవచ్చు. నందీశ్వరుడు కానీ పరమశివుడు యొక్క విగ్రహం కూడా చూడవచ్చు. పరమశివుడి విగ్రహము ఆదముఖ రుద్రుడు అనే ఆదముఖ రుద్ర అనే పేరుతో ఉంది శివుడి విగ్రహము. సో మనం చూడవచ్చు ఈ ఆలయ ప్రాంగణం కానీ శివలింగాలు స్థాపించే విధానం కానీ ప్రక్రియ కానీ ఒకసారి మనం క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క శివలింగాలు మనము ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాలకు కానీ శ్రీచక్రాలకు కానీ దానికి సంబంధించి ఒక్కొక్క విశిష్టత ఉంది అని కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానిక భక్తులు కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ విజువల్ మనం చూసుకుంటే ఇక్కడ నందీశ్వరుడు పైన ఊర్ధ్వముఖ రుద్రాయ నమః అంటే ఊర్ధ్వముఖ రుద్రాయ శివుడు విగ్రహం మనం ఇక్కడ చూడవచ్చు. ఎలా నందీశ్వరుడు పైన శివుడు ఎలా భక్తులకు ఎలా ఆరాధిస్తున్నారో లేదా భక్తుడికి ఎలా దర్శనం ఇస్తున్నారో కూడా మనం ఇప్పుడు విజువల్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా మాట్లాడితే శివలింగాలు ఎక్కువ ఈ రుద్రాలయ ప్రాంగణంలో కానీ ఎక్కువ శివలింగాలు నేపాల్లో ప్రసిద్ధి చెందిన పశుపతినాథ్ శివలింగం రూపంలోనే ఎక్కువగా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. చూస్తే అట్లనే నర్మదా నదిలో కూడా దొరికే శివలింగాలు కూడా ఎలా రూపంలో ఉంటాయో అలా రూపంలో మనం అష్టదిక్పాలుగా అని కొలిచే ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ మనం ప్రతి ఒక్క శివలింగాల రూపాలు కూడా చూడవచ్చు. మరియు అక్కడ వాయుదేవుడు కానీ శివుడి రూపం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతి శివలింగాల పైన అష్టదిక్పాల రూపాలు అంటారు. ఒక్కొక్క రూపాలు అంటే శివుడి యొక్క క్రోధం కానీ శివుడి యొక్క రూపాలు కాలభైరవుడు కానీ వీరభద్రస్వామి అలాంటి రూపాలు కూడా ఇక్కడ మనం శివలింగం పైన కూడా చూడవచ్చు. విశిష్ట ఏంటంటే నేపాల్లోని పశుపతినాథ్ మందిరంలో కూడా శివలింగాలు ఇదే రూపంలో ఉండడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో అక్కడ చూస్తే ఆ శివుడి విగ్రహం వచ్చేసి నారదుతి ముఖ రుద్రుడు అని కూడా అక్కడ తెలుస్తుంది విగ్రహం చూస్తుంటే. సో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే కాలభైరవుడిని కూడా చూడవచ్చు. కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడు అని కూడా అంటారు. అలానే ఇక్కడ మనం చూడవచ్చు కాలభైరవుని యొక్క విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూస్తున్న శివలింగాలు కూడా చూడండి. ఒక్కొక్క శివలింగం వచ్చేసి ఒక్కొక్క విశిష్టత కానీ మరియు ప్రతి ఒక్క అడుగులు 3 అడుగులు ఆ శివలింగం కూడా ఉంది, 5 అడుగుల శివలింగం కూడా ఉంది. సో ఇక్కడ మనం ఆ శివలింగాలకి మరియు అష్టచక్రాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అష్టచక్రాలు మరియు శివుడి యొక్క విగ్రహాన్ని కూడా చూడవచ్చు. శివుడి యొక్క ధ్యానం చేసే విగ్రహం కానీ శివుడి యొక్క డమరుకం చేతిలో పట్టుకున్న విగ్రహం కానీ శివుడి యొక్క జటాజుట గంగను విప్పిన విగ్రహం కానీ మనం ఇక్కడ చూడవచ్చు. ఎన్ని శివలింగాలు అనేక రూపాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనము. ఇక్కడ వెనుక చూస్తే మాత్రము ఇక్కడ మన శివరూపం కనిపిస్తుంది. శివుడు ధ్యానం చేసే రూపం కానీ ఇక్కడ పరమశివుడు ధ్యానం చేసే రూపం కూడా ఇక్కడ చూడవచ్చు మనము. ఈ పరమశివుడు ధ్యానం చేసే రూపం పేరు వచ్చేసి పూర్వముఖ రుద్రేశ్వరుడు అని కూడా ఇక్కడ ఉంది. సో ఈ శివుడి పేరు వచ్చేసి ముఖ్య రుద్రేశ్వరుడు అని కూడా ఇక్కడ భక్తులు పిలుస్తున్నారు. సో ఇక్కడ మనము శివుడు చూడవచ్చు. శివుడు ఎలా భక్తులకి ఈ శివుడు ఇక్కడ పరమశివుని ఇక్కడ చూడవచ్చు. ఈ పరమశివుడి పేరు వచ్చేసి ఆగ్నేయముఖ రుద్రుడు అని కూడా ఇక్కడ భక్తులు పిలుస్తున్నారు. సో ఇక్కడ శివుడు చేతిలో డమరుకం పట్టుకున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. సరే, ఇంతసేపు కూడా ఈ ప్రాంగణానికి సంబంధించి అలాగే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విశిష్టలన్నీ ప్రత్యేకతలన్నీ కూడా చూసినాం, దర్శించినాం. నాకు తెలిసి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా తరించే ఉండొచ్చు. ఎందుకంటే ఆ పరమేశ్వరుణ్ణి ఇన్ని రూపాలలో ఇప్పుడు రుద్రంలో ఉన్నటువంటి నమకం, చమకం, వివిధ అలాగే 108 నామాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నామం పేరిట ఒక్కొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాకు కూడా తెలిసి మేము ఇక్కడ 5 మంది వచ్చినాం. దాదాపు ఎంట్రీలోనే మాకు ఒక మంచి పాజిటివ్ వైబ్. హైదరాబాద్లో ఉండి
నాకు తెలిసి ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనకు ఇక్కడికి వస్తే దాదాపు ఎంత ప్రశాంతతమైనటువంటి వాతావరణం అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటిదాకా మీకు ఇంతకుముందు విజువల్లో చూడొచ్చు గురువు గారు తన చేతులతోటి అక్కడ పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ పూజా కార్యక్రమం కానీ ఆ పాటలు కానీ అవన్నీ కూడా వైబ్ చాలా వరకు కూడా అసలు ఇంకో పాజిటివ్ ఎనర్జీలోకి మైండ్ని తీసుకుపోయింది. అంటే ఇదిలా ఉంటే మనం ప్రజెంట్ ఉన్నది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆ పార్వతీ పరమేశ్వరులకు సంకేతమైనటువంటి ముఖ్యంగా అమ్మవారికి మూలమైనటువంటి శ్రీచక్ర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాలంటీర్ కానీ ఇక్కడున్న వివిధ చూసేటువంటి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. దాదాపు ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 1131 శ్రీచక్రాలు ఉన్నాయండి. అంటే 1131 శ్రీచక్రాలు అంటే శ్రీచక్రాలు 1130 పెట్టడానికి గల కారణం ఏది? ఇంకెక్కువ పెట్టవచ్చు లేకపోతే తక్కువ పెట్టవచ్చు కదా? అంటే ఫస్ట్ 1008 శ్రీచక్రాలు అనుకున్నారు. తర్వాత భక్తులు మాకు కూడా ఇంకా శ్రీచక్రాలు పెట్టాలని ఉందండి, శ్రీచక్రం అంటే వాళ్ళకి స్వామివారు పెట్టే సమయంలో వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు. అంటే వాళ్ళకి ఏమైనా అడ్డంకులు రావటమో ఇబ్బందులు రావటమో తర్వాత వాళ్ళు మేము కూడా శ్రీచక్రాలు పెట్టుకోవాలండి, మాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి అని అన్ని వేడుకునేసరికి ఇంకా ప్రతిష్ఠింప ఇప్పుడు వాస్తవంగా చాలా మంది కూడా అంటే ఇప్పుడు శ్రీచక్రంకి సంబంధించినటువంటి దాంట్లో శ్రీచక్రంకి పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, అమ్మవారి విగ్రహానికి పూజ వచ్చేటువంటి ఫలితాలు ఏంటి? శ్రీచక్రము అని అంటేనే అమ్మవారికి నిరాకార స్వరూపం అండి. ఒక శ్రీచక్రంలో మనకి 9 ఆవరణాలు ఉంటాయి అన్నమాట. కింద ఉన్న ఆవరణాన్ని వచ్చి పై వరకు 9 లాస్ట్లో ఉండేది నిరాకార స్వరూపం పార్వతీ పరమేశ్వరులు ఉంటారనమాట. అక్కడ శివుడు అమ్మవారు 64 కోట్ల యోగిని మాతలు దాంట్లో ఉంటారు ఒక శ్రీచక్రంలో. 242 దాకా దేవీ దేవతలు ఉంటారు శ్రీచక్రం. ఇప్పుడు ఏదైతే గోమాతలు 30 కోట్ల దేవతలు గోమాతలు ఉంటారు ఎట్లా అంటారు, శ్రీచక్రంలో కూడా దాదాపు 64 కోట్ల మంది దేవతలు చతుషష్ఠి యోగిని మాతలు అంటారు. శ్రీచక్రం కేవలం ఈ మీరు చెప్పినటువంటి ఈ పంచలోహాలు లేకపోతే వివిధ బంగారం ఏది శ్రీచక్రం అంటే మోక్ష చక్రం. ఇప్పుడు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది శ్రీచక్రం, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని. శ్రీచక్రంకి ఇప్పుడు అంటే శ్రీచక్రంకి ఎట్లా పూజ చేస్తే మంచిగా ఉంటుంది? కుంకుమార్చన పైనుంచి 108 నామాలతోటి సహస్రనామాలు కూడా ఉన్నాయి. 108 తోటి మామూలుగా చేస్తారు. శ్రీచక్రేశ్వరికి 1008 నామాలు ఉన్నాయండి. ఆ 1008 నామాలతో కూడా అందరూ రోజు పూజ చేసుకోలేరు కదా. కనీసం శ్రీమాత్రే నమః, శ్రీ మహాత్రిపుర సుందరి మహాదేవి అయి నమః అని చెప్పి మనం 9 సార్లు వేసాము అని అంటే రోజు అంటే ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ ఉన్న ఈ రోజుల్లో మనం ప్రతిరోజు నిష్ఠగా 1008 నామాలతో చేయలేము. ఒక్కొక్క ఆవరణాన్ని 9 ఆవరణాలు ఉంటాయని చెప్పాను కదా, ఒక్కొక్క ఆవరణానికి చేయలేరు. ఏదో ఖాళీ ఉన్న వాళ్ళైతే చేసుకోగలుగుతారు. సో అలా శ్రీచక్ర మహామేరవే నమ శివాయ అని చెప్పి కుంకుమార్చన 9 సార్లు అనుకుని వేసినా కూడా మనకి ఎంతో సత్ఫలితం. 4 విగ్రహాలు ఏంటండి? ఈయన వచ్చేసి శ్రీ కాలభైరవాయ నమః, కాలభైరవుడు అండి, భైరవి మాత, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, మహా త్రిపుర సుందరి అమ్మవారు అన్నమాట. అంటే శ్రీచక్రంలో ఉండే అమ్మవార్లు మహా త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, బాలా త్రిపుర సుందరి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మూలల్లో ఉన్నటువంటి విగ్రహాలు పెద్దవి, వాళ్ళందరూ కూడా ఆమ్నాయ దేవతలు అంటారండి. 4 మూలల్లో కూడా మనకి శ్రీచక్రానికి ఆమ్నాయ పూజలు అనేవి ఉంటాయి. ఆమ్నాయ దేవతలు వాళ్ళందరూ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడు, మనకి దేనికైనా కూడా విఘ్నేశ్వరుని ఫస్ట్ ఇది చేస్తారు కదా, పంచలోహాలతో చేసిన ఈశాన్య మూలన విఘ్నేశ్వరుని పెట్టారు. ఇక్కడ స్ఫటికలింగం కూడా ఉంటుంది. ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి దాదాపు ఒక 3 రోజుల సమయం పడుతుంది. ఒక ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, జలాదివాసం, ధాన్యాదివాసం, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని హోమాలు చేసిన అనంతరం ఆ విగ్రహంలో యంత్రంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే ఇదొక ఎత్తు అయితే గురువులు, సద్గురువులు
చేసేటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ పవర్స్ ఆ విగ్రహానికి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సద్గురు సిద్ధగురు చేసినటువంటి కారణంగా ప్రతి ఒక్కదానికి కూడా నిజమైనటువంటి ఆ విగ్రహాలకు సంబంధించి నిజమైనటువంటి ఆ శక్తి, నిజమైనటువంటి ఎనర్జీ దాంట్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం ఒక్కటే కాదు, మాకు ఇక్కడ వచ్చినాక కూడా మాకు కూడా నమ్మకం వస్తూ ఉంది. ఆయన నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి కూడా అంటే గంగను తలపై పెట్టుకున్నటువంటి పరమేశ్వరునికి ఇదే గంగలో ఇదే జలంలో స్వామివారిని ప్రతిష్టాపన చేసినటువంటి దాదాపు 200కు పైగా ఆ శివలింగాలను మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ మందిరం పేరు ఆనంద తీర్థం అని పెట్టారన్నమాట. ఆనంద తీర్థం, దీన్ని ఆనంద తీర్థం అంటారు. సో యాక్చువల్ ఏంటంటే శివశాస్త్ర నామాల్లో 1008 నామాలు ఉంటాయి కదా. సో 1008 నామాల్లో బంగారు శరీరం నుంచి స్టార్ట్ అయిపోయి ఇది లాస్ట్ శివశాస్త్ర నామాలకు సంబంధించింది లాస్ట్ ఆలయం అన్నమాట. సో దీంట్లో 1008వ నెంబర్ అది ఓం జగతే నమః కాపర్ శివలింగం. దీంతో ఎండ్ అయింది అన్నమాట. అంటే శివుడు ఏంటంటే శివసహస్ర నామాల్లో ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క శివలింగ ప్రతిష్ఠ చేయమని చెప్పేసి స్వామీజీ గారికి శివుడు ఆదేశం ఇవ్వడం జరిగింది అనమాట ధ్యానంలో. దాని ప్రకారము ఒక్కొక్క శివలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరుతో నామకరణంతో ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠ చేశారన్నమాట. ఇప్పుడు మీకు నేమ్ ప్లేట్స్ కనబడుతున్నాయి కదా. అవును. అవి ఇప్పుడు ఈ కాపర్ లింగానికి ఏంటంటే ఓం జగతే నమః అని ఉంటాయి లాస్ట్ 1008 నెంబర్. అది కాకుండా ఇప్పుడు ఆయన పంచముఖ సదాశివుడు శివతత్వంలో అష్టమూర్తి స్వరూపం అని ఉంటాయి అనమాట. ఓం శర్వాయ నమః, ఓం భవాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం పశుపతయ నమః, ఓం భీమాయ నమః, ఓం జ్వాలాయ నమః ఇట్లా ఉంటాయి. అక్కడనేమో ఏకాదశి రుద్రాలు ఉంటాయి అక్కడ 11 ఆ కార్నర్ లో. అవి ఏకాదశి రుద్రులు. ఓం నిధనపతే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఆ లింగాలు అక్కడ నమః, ఓం ఉద్వలింగాయ నమః అని చెప్పేసి దాదాపు పరమేశ్వరునికి సంబంధించి నిజంగా చెప్పాలంటే ఇది ఈ క్షేత్రం అమోఘం, ఈ క్షేత్రం అపూర్వం, ఈ క్షేత్రం అనంతం అఖండం. ఎందుకంటే నాకు తెలిసి మంజునాథుడే కదా కోటి లింగాలను ప్రతిష్ఠింపజేసిండు. దాని తర్వాత ఇక్కడ దాదాపు 2000కు పైగా 2700 లింగాల ఇక్కడ 2000కు పైగా శివలింగాలను ఇక్కడ ప్రతిష్టాపన చేసేటటువంటి సిద్ధ గురువులు. అంటే అష్టసిద్ధులు అని చెప్పేసి కూడా మనం హనుమాన్ చాలీసాలో వింటాం. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదీన జానకి మాత అని చెప్పేసి కూడా హనుమాన్ చాలీస వింటాం. అట్లా ఆ సిద్ధులను చేసుకున్నటువంటి గురువులలో ప్రసిద్ధి పొందినటువంటి సిద్ధ గురువు తన చేతులతోటి ఇక్కడ ఒక్కొక్క శివలింగాన్ని, అంటే ఇక్కడ ఒక్క లింగాన్ని ముట్టుకుంటే కూడా మనకు ఇటువంటి ఎనర్జీ మనకు వస్తుంది అనమాట. ఎనర్జీ లెవెల్స్ కూడా బూస్ట్ అయితేనే. హైదరాబాద్ వాసులకు కూడా ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు? ఇక్కడ సైడ్ అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఆల్ ఓవర్ నార్త్ ఇండియా నుంచి, తర్వాత ఇక్కడ మన తమిళనాడు, కర్ణాటక ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ వాలంటీరా లేకపోతే మీ గురువారి శిష్యులు లేకపోతే గురుగారి శిష్యుని? యాక్చువల్గా నేను ముందు బాబావారి భక్తుని అన్నమాట. సో బాబావారి భక్తుని అయినప్పుడు షిరిడి సాయిబాబా. నేను ఫస్ట్ షిరిడి సాయిబాబాని బాగా నమ్ముకునేవాడిని. మరి యాక్చువల్గా తర్వాత నేను స్వామీజీ ఫస్ట్ బాబాకు సంబంధించిన ప్రవచనాలు చెప్తున్నప్పుడు అప్పుడు స్పీచెస్ వినేవాడిని అన్నమాట స్వామికి సంబంధించి. అక్కడ ఏమున్నాయి? అక్కడ అది కళ్యాణ మండపం. ఏది? ఏ కళ్యాణ మండపం? అది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. అది మామూలుగా ఫంక్షన్ జరుగుతుంది. ఓకే. ఇది అమ్మవారి మందిరం. మహేశ్వర్ సాయి. ఇతనికి కూడా నమ్మక చమకాలకు సంబంధించినటువంటి నామాలు కూడా ఈయన కొంతవరకు పాటించడం జరుగుతుంది. అంటే నోటెడ్ అయినాయి, కంఠస్థం ఉన్నాయి. ఒకసారి ఆయన చిన్న మాటలు, ఆ బుజ్జి మాటలలోనే ఆ పరమేశ్వర్కి సంబంధించినటువంటి నమ్మక చమకాలలో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పు ఒకసారి. నమ్మక మంత్రం చెప్పు ఫస్ట్. ఓం నమస్తే రుద్రమన్యవభుతోత హిషవే నమః బాహుభ్యా ముతతే నమః. ఓం యాతే రుద్ర శివ తనూరఘోరా పాపకాశిని తయా మస్తన్వాశంతమయా గిరిశంతాభిచాకసిః. ఓం యామిషుం గిరిశంతహస్తే
వివక్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహిగుంసీః పురుషం జగత్. ఓం శివేన వచసా త్వా గిరిశాక్ష వదామసి యతా నః సర్వమిక్ జగదయక్ష్మగుం సుమనా అసత్. ఓం అద్య వోచాదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహిగుం చ సర్వాన్ జంబయన్ సర్వాచ్చ యాతు ధాన్యోదరాచిః పరాసువ. ఓం అసవ్యస్తామ్రో అరుణ ఉత వభ్రుః సుమంగళః ఏ చైనగుం రుద్ర అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైశాగుం హేడయీమహే. ఓం ఓం असव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुतहार्यः सदुष्टो मृडयादिनः. ॐ नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीनुषे अतो ये अस्य सत्त्वानो अन्तेभ्यो करन्नमः. ఓం ప్రముంజదన్వనస్త్వముభయో ప్రాజ్ఞోజ్ఞాం యశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప. ఓం విజ్యందనోః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనే షన్నస్య ఇషవా ఆభురస్య నిషన్ గదిః. ఓం యాతే హేతిర్మేడుష్టమహస్తే బభూవతే తనోః తయాస్మాన్ విశ్వతస్త్వమ యక్ష్మయా పరిభుజ. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ రుద్ర రుద్ర రుద్ర. ఓం శ్రీ ఆదిపరాశక్తి పరమశివాభ్యాం నమః. ఓం శ్రీ పరమగురు శ్రీ షిరిడి సాయినాథ గురుపాదుకాభ్యాం నమో నమః. ఓం శ్రీ జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ గురుపాదుకాభ్యాం నమో నమః. ఓం రుద్ర రుద్ర మహారుద్ర ఘోర ఘోర అఘోర రుద్ర ఉగ్ర ఉగ్ర కపాల రుద్ర చండ చండ శ్మశాన రుద్ర వేదతాంత్రిక రుద్ర నాగయోగ రుద్ర సతీ రుద్ర సంహార రుద్ర పార్వతీ రుద్ర కైలాస రుద్ర పరమశివ రుద్రాయ నమః. ఏ క్లాస్ పెట్టాను? 3rd క్లాస్. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు? పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టాను. నేను ఇక్కడ పుట్టాను. ఓకే, ఎట్లా కంఠస్థమైన అంటే ఎట్లా నేర్చుకోవాలనిపించింది? ఇంట్లో ఎట్లా నోటెడ్ అయింది? అంటే మా నాన్న నమ్మక మంత్రాలు నేర్చుకునేటప్పుడే నేను అప్పుడు 1st క్లాస్ ఉన్నాను. అప్పుడు మా నాన్నను కూడా నేర్పించమంటే మా నాన్న కన్నొచ్చినాక నేర్పిస్తా అన్నాడు. అన్న వచ్చాక నేర్పించాడు. ఓకే ఓకే, మీ డాడీ నేర్పించిండా నీకు? ఇక్కడే ఉంటావా? ఇక్కడనే ఉంటా. స్వామి ఉంటాయి కదా అవి ఆడియో ఉంటూ దాని ప్రకారంగా. జంధ్యమును ధరించినంత మాత్రాన బ్రహ్మతత్వం తెలియనివాడు బ్రాహ్మణుడు గాడు. కాషాయ వస్త్రము ధరించినంత మాత్రాన లోక జ్ఞానం ఎరగనివాడు సాధువు గాడు. కానీ పిల్లగాడికి బ్రాహ్మణుడు కాదు, అటు సాధువు కాడు. కానీ ఈ దీంట్లో ఈ గురువుకు సంబంధించినటువంటి నిలయంలో ఉండి స్వామివారి ప్రవచనాలు వింటూ, స్వామివారి మాటలు వింటూ, ఆయన బాపనాయన కాదు, జంగమైన కాదు, కానీ ఇంత నోటెడ్, ఎంత స్పష్టంగా ఒక్కొక్క పదాలు ఉచ్చారణ, ఆ వేద మంత్రాలు ఎవరికైతే నోటెడ్ ఉంటాయో, ఇప్పుడు శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ ఎవరైతే ఈ వేద మంత్రాలు నోటెడ్ చేసుకుంటారో అంతకు మించి బాబు చదువుతా ఉన్నాడు. ఎక్సలెంట్ తమ్ముడు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. దేవుణ్ణి నమ్ముతున్నావా? నేను ఎక్కువ నమ్మేది షిరిడి సాయిబాబా. ఓకే, ఇక్కడ స్వామివారు ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని అందరినీ? ఇక్కడ గురువు బాగా చూసుకుంటాడు. మీ డాడీకి కూడా అన్ని నోటెడా? అన్ని నోటెడా? నమ్మక మంత్రాలు అన్న చమకం నేర్చుకుంటున్నాను. సో ప్రస్తుతం మనము జ్యోతిర్మండలాలయంలో ప్రాంగణంలో ఉన్నాము. సో ఇక్కడ మనం విజువల్ చూడవచ్చు. ఇక్కడ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఇక్కడ విగ్రహాలు కూడా ఇక్కడ స్థాపించబడ్డాయి. సో ఇక్కడ ఉన్న వాలంటీర్ గారితో ఒకసారి మాట్లాడదాము. సో ఇక్కడ విశిష్ట ఏంటిది ఒకసారి అడుగుదాం మేడం. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి 28 నక్షత్రాలు ఉంటాయండి. ఆ నక్షత్ర దేవతలు అందరూ కూడా ఇక్కడే కొలువై ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోహిణి నక్షత్ర దేవత. అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ దేవతకి అభిషేకం చేసుకున్నా, వాళ్ళకి ఏమైనా నక్షత్ర దోషాలు లాంటివి ఉన్నా అవి పోతాయన్నమాట.
అంటే మనం ఎక్కడా కూడా నక్షత్ర దేవతల్ని ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడలేదు. కానీ మనం ఈ క్షేత్రంలో 28 నక్షత్ర దేవతలని మనం దర్శనం చేసుకోవచ్చు. నవగ్రహ దేవతలు ఉంటారు ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు, గురు, బృహస్పతి, శుక్రుడు, వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకుని అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనము మన జ్యోతిష్యం చూపిస్తాం కదా, ఆ జ్యోతిష్యంలో గ్రహాలు నక్షత్రాలు చెప్తారు కదా, అక్కడ ఇక్కడ ఏమన్నా ఉంటుందా మేడం? అంటే జ్యోతిష్యం లింక్ నక్షత్రాలు ఇప్పుడు మనకి ఆ జ్యోతిర్మండల ఆలయము జ్యోతిష్యానికి ఈ నక్షత్రాలకి ఎంతో కనెక్షన్ అనేది ఉంటుందండి. సో మనకి ఏదన్నా ఇప్పుడు నక్షత్ర దోషాలు కానీ గ్రహ దోషాలు అలా ఉంటాయి కదా కొంతమందికి. ఆ గ్రహ ప్రభావాల వల్లనే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. గ్రహాలు బాగోలేవు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి ఆ దేవతకి మనం అభిషేకాలు చేశాము అని అంటే మనకు ఆ దోషాలు అనేవి పోతాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి 28 నక్షత్రాలు ఉంటాయి. మొత్తం 28 నక్షత్రాలు అన్నమాట. ఇప్పుడు ఆరుద్ర నక్షత్ర అమ్మవారు వచ్చేసి శాంభవి దేవి అమ్మవారు అన్నమాట. నక్షత్రాల మధ్యలో గ్రహాల మధ్యలో అమ్మవారి విశిష్టత ఏంటిది మేడం? అంటే అమ్మవారు కూడా నక్షత్రాలకి కొన్ని నక్షత్ర దేవతలు కూడా ఉంటారు కదా. శివుడు అంటేనేమో మొత్తం అన్ని నక్షత్రాలకి అధిపతి. ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారి విగ్రహం కానీ ఋషుల విగ్రహాలు కానీ. ఋషులు కాదండి, వాళ్ళు కూడా నక్షత్ర దేవతలే. చూడండి రూపము అంటే ఆ నక్షత్రం ఆ రూపంలో ఉంటారనమాట. ఆ దేవత పుష్యమి నక్షత్ర దేవత ఆ రూపంలో ఉంటారు. అది అట్లా. సో ఇక్కడ మనం చూడ ఆశ్లేష నక్షత్ర దేవతాయ అని కూడా ఇక్కడ చూడవచ్చు. ఒక్కొక్క విగ్రహం కానీ రూపం మీద ఆ యొక్క స్తోత్రం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పార్వతీ పరమేశ్వర అభయ నమః అని కూడా చూడవచ్చు ఇక్కడ మనము. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక శివ శక్తి సిరిడి సాయి దర్బార్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు, స్వామి అమ్మవార్లకు సంబంధించినటువంటి ఆ విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ మండపం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో నిజంగా ఒక బంగారపు కాంతులతోటి విరజిల్లుతూ ఉంది. మనం ఒక్కొక్క అమ్మవారు ప్రత్యేకత ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అమ్మతోటి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దుర్గామాత ఆదిపరాశక్తి అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు ఎప్పుడో 6 years బ్యాకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసి అంటే నవరాత్రుల్లో ఆరాధించారు ఇక్కడ తీసుకొచ్చి. కానీ తీసుకొచ్చిన తర్వాత మరి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి కదా, పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనం చేద్దాము అని చెప్పి చేయబోతుంటే ఆ అమ్మవారు అసలు కదలలేదు, వెళ్ళలేదన్నమాట. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా నిమజ్జనానికి వెళ్ళలేదు అమ్మవారు. సో అందుకని చెప్పి ఆ అమ్మవారిని అన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నారు చూడండి, చెక్కు చెదరకోకుండా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన అమ్మవారు ఏముంది, తొందరగానే ఇదైపోతారు, విగ్రహం అనేది దెబ్బతింటుంది. అందుకనే సేమ్ ఆ అమ్మవారి రూపంలోనే అక్కడ పాలరాతి 9 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. సేమ్ ఈ అమ్మవారినే అక్కడ ప్రతిష్ఠ చేశారు అన్నమాట. ఓకే, అందుకే దీన్ని మొదట్లో అక్కడ చేయకుండా ఇక్కడ పెట్టారు. ఓకే, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఇది స్వామి అమ్మవార్లకు సంబంధించినటువంటి శ్రీ సంహార భైరవాయ నమః, అట్లాగే శ్రీ మహాలక్ష్మి మృత్యుకాయ నమః అని చెప్పేసి మనకిద్దరు స్వామి అమ్మవార్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈయన మనకి ఇక్కడ వచ్చి 10 భైరవులు, 10 అష్టభైరవులు, అష్టమాతృకులు ఉన్నారండి. ఇక్కడ వచ్చి మీకు చెప్పే దీంట్లో ఈయన ఈశాన్య మూలను ఉంటారనమాట, ఈశాన్యం దిక్కులో ఉంటారు. సంహార భైరవుడు, మహాలక్ష్మి మాతృక అదే. ఓకే, ఇక్కడ చూస్తూ ఉంటే శ్రీ భీషణ భైరవాయ నమః, అలాగే శ్రీ చాముండా మాతృకాయ నమః అని చెప్పేసి కూడా. ఈ భీషణ భైరవుడు, ఈ చాముండా మాతృక
ఈ భీషణ భైరవుడు అనే ఆయన మనకి ఉత్తర దిక్కులో ఉంటారు. మనకి అష్ట దిక్కుల్లో ఉంటారు కదా, అష్ట భైరవులు ఉంటారు. మనకు ఇప్పుడు అష్ట దిక్కులు ఉన్నాయి, అష్ట దిక్కుల్లోనూ అష్ట భైరవులు ఉంటారండి వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి స్వామి అంటే వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని అవతారాలేనా? అందరూ కూడా పరమశివుడిని అవతారాలేనండి. ఆ సాక్షాత్ ఆ రుద్రుడే ఈ అవతారాల్లో. కేవలం విష్ణుమూర్తికి అవతారాలు ఉంటే పరమేశ్వరునికి ఉండే అని చెప్పేసి అంటారు కదా, అట్లా ఉంటుందా? అవతారాలు అని అంటే ఆయన శక్తి స్వరూపాలండి. ఓకే, అంటే ఆయనని పిలిచేటువంటి ఒక్కొక్క నామంతో ఆ రూపం. అంటే ఇప్పుడు సాక్షాత్తు పరమశివుడు మనకి అల్టిమేట్ ఇదన్నమాట. ఆయన శక్తి స్వరూపాలే మనకి ఈ అష్ట దిక్పాలకులు ఉంటారు. ఇక్కడ చూస్తే శ్రీ కపాల భైరవాయ నమః, అలాగే ఐంద్రీ మాతృకాయ నమః అని చెప్పేసి కూడా మనకు అమ్మవారు. ఇది ఇక్కడ ఇదేమంటే ఈయన కపాల భైరవుడు మనకి వాయు దిక్కులో ఉంటాడండి. ఓకే, ఇక శ్రీ ఉన్మత్త భైరవాయ నమః, వారాహి మాతృకామణి, వారాహి అమ్మవారు. అలాగే ఇక్కడ కూడా భైరవి. ఈ ఉన్మత్త భైరవుడు వారాహి మాతృక అమ్మవారు మనకి పశ్చిమ దిక్కులో ఉంటారు. ఓకే, ఈ వారాహి అమ్మవారు కూడా మనకు చూస్తే అంటే ఇవన్నీ కూడా పాలరాతికి సంబంధించినటువంటి పాలరాతి విగ్రహాలేనండి. ప్రతి ఒక్కటి కూడా పాలరాతి విగ్రహమే. కాకపోతే ఆ భైరవుడు ఏ రూపంలో ఉంటాడో మనకి ఎవ్వరికీ తెలీదు. సో ఏ రంగులో ఉంటారో కూడా గురువు గారు ఆ రంగుని వేసి, ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఈ అష్ట భైరవులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగులో ఉన్నారు. ఈయన బ్లూ కలర్ లో ఉన్నాడు క్రోధ భైరవుడు. ఇక్కడ వచ్చి ఉన్మత్త భైరవుడు. ఎందుకు ఉన్నాయని వాళ్ళ వాహనాలండి. ఓకే, శ్రీ వైష్ణవి మాత, అలాగే క్రోధ భైరవుడు. ఈ క్రోధ భైరవుడు, వైష్ణవి మాత, ఈ క్రోధ భైరవుడు అనే ఆయన మనకి నైరుతి దిక్కులో ఉంటారు. ఓకే, అక్కడ ఆయన వాహనం ఏందండి? అది ఆయన వాహనము క్రోధ భైరవుడు, వైష్ణవి గద్ద. ఓకే, ఇక్కడ నెమలి పైన స్వామి చండ భైరవుడు, అలాగే శ్రీ కౌమారి మాత కూడా మనకు దర్శనమిస్తా ఉంది. దక్షిణ దిక్కులో కూడా ఇద్దరు కూడా నెమలిలే వాహనాలు. అవునండి, దక్షిణ దిక్కులో ఉంటారు వీళ్ళు. ఓకే, 5 తలలు అమ్మవారికి కనిపిస్తా ఉంది. కౌమారి మాతృక. చాలా చక్కగా అలంకరణ కూడా చూడండి, ఇంత చెక్కు చెదరకుండా ఆ చీర కట్టు కాడికి వెళ్ళి, బొట్టు కాడికి వెళ్ళి, మెడలో హారాల కాడికి వెళ్ళి, వడ్డాలం కాడికి వెళ్ళి, మంగళసూత్రం కాడికి వెళ్ళి, ప్రతి ఒక్కటి కూడా మనకు ఎంత చక్కగా ఆకర్షణీయంగా ఆధ్యాత్మికంగా మనకు కనిపించేటువంటి, అంటే ఏదైనా కూడా ఒకటి మనకు ఆ వైబ్ రావాలి, డివోషనల్ వైబ్ రావాలి, చూడంగానే చేతులెత్తి నమస్కారం. ఇప్పుడు అక్కడ చూడండి, ఆమె అప్పటి నుంచి మా మాటలు వింటూ చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ వస్తుందంటే అక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వైబ్ అట్లా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారికి కూడా ఒక్కొక్క రకంగా కట్టారు చీర, అందరికీ కూడా సేమ్ లేదు. మళ్ళా ఇక్కడ కూడా మనకు మహేశ్వరి అమ్మవారితో పాటు శ్రీ రురు భైరవ స్వామి కూడా. ఈయన మనకి ఆగ్నేయ దిక్కులో ఉంటారండి, రురు భైరవుడు, మహేశ్వరి మాతృక. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా శ్రీ బ్రహ్మి మాత, దాంతో పాటు అసితాంగ భైరవుడు. ఈ అసితాంగ భైరవుడు అనే ఆయన మనకి తూర్పు దిక్కులో ఉంటారు. ఈయనకి హంస వాహనం అన్నమాట. బ్రాహ్మీ మాతృక అమ్మవారికి ఏ వాహనమా? హంస వాహనం అండి. ఓకే, ఇది ఇక్కడికి మనకి అష్ట భైరవులు, అష్ట మాతృకులు అయ్యారు. ఇక్కడి నుంచి మనకి దశ మహావిద్యా దేవతలు, దశ భైరవులు ఉంటారు. ఓకే, మనం అటు వచ్చి చూసుకుందాం, అటు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక ఇవి అమ్మవారు బ్రహ్మ. ఇక్కడ అసితాంగ భైరవుడు, బ్రాహ్మీ మాతృక వరకు మనకి అష్ట దిక్పాలకులు అయిపోయారు. ఓకే, ఇక్కడి నుంచి ఇది బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని ధర్మపత్ని సరస్వతీదేవి మనకి జనరల్గా అందరికీ తెలుసు. బ్రహ్మ సరస్వతి అంటే బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి ధర్మపత్ని సరస్వతి దేవి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నారు. ఆ విగ్రహాలు కూడా చాలా స్పష్టంగా ముఖాలు, ఆ ముఖంలో కాంతి, తేజస్సు, ఒక్కొక్క రూపాన్ని కూడా శిల్పి మంచి నీట్గా ఆ చెక్కినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా శ్రీ మహావిష్ణువు, అలాగే శ్రీ లక్ష్మీదేవత, లక్ష్మీదేవి సమేత మహావిష్ణువు. అంటే శిల్పి చెక్కటమే కాదండి, చెక్కటం ఒక ఎత్తు అయితే సిద్ధగురువు హస్తం ఎప్పుడైతే పడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో
దాంట్లో ఉన్న ఆ దైవ శక్తి అన్నమాట మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఆ శక్తిని లైవ్గా ఉంటారు ఇక్కడ దేవీ దేవతలందరూ కూడా. ఓకే, ఇక్కడ నటరాజస్వామి శ్రీ శివగామి మహాదేవి మనకు చూస్తూ ఉన్నాం. నటరాజుడు పరమేశ్వరుని అవతారం, నటరాజు స్వరూపం, అమ్మవారు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు శ్రీ స్వర్ణకర్షణ భైరవ స్వామి, కుబేర స్వామి, లక్ష్మీదేవి. అంటే వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇద్దరు పక్క కింద కూర్చొని? స్వర్ణాకర్షణ భైరవుడు అనే భైరవుడు ఆయన సాక్షాత్తు శివస్వరూపమేనండి. ఆయనే కుబేరుడికి మనం ఇప్పుడు డబ్బుల కోసము కుబేరుడు ధనాధిపతి అని అంటా ఉంటాం, కుబేరుడిని ఆరాధిస్తాము, లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఆయన ఎవరండి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుడి నుంచే వచ్చినాయి. చూడండి ఇక్కడ ఆయన పేరు స్వర్ణాకర్షణ భైరవుడు. మనము పరమేశ్వరుడు ఆయన దగ్గర ఏముంటదండి? బూడిద పూసుకుంటాడు, కపాలాలు వేసుకుంటాడు, పులి చర్మం చూసుకుంటాడు. ఆయన దగ్గర ఏం అంతస్తా ఆస్తా అనుకుంటాం కదా. వీళ్ళకి లక్ష్మీదేవతకు అక్కడ ఉన్నటువంటి కుబేరుడకు ధనం ఇచ్చిందే ఆయన. ఏ రూపంలో? శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి రూపంలో. ఇక్కడ కూడా మనము శ్రీ కాశీ విశాలాక్షికి సంబంధించినటువంటి ఆ కాశీ ఆ పట్టణంలో సంబంధించినటువంటి అమ్మవారు విశాలాక్షి అమ్మవారు, దాంతోపాటు శ్రీ స్వాహాదేవి, అలాగే స్వాధాదేవి. ఇప్పుడు ఈ స్వాహాదేవి స్వాధాదేవి స్వాహాదేవి అని అంటే ఎవరండి? ఇప్పుడు మనం హోమం చేస్తాం, హోమం చేసినప్పుడు ఆహుతులు ఇస్తా ఉంటాం, స్వాహ అంటాము. ఆ స్వాహాదేవి అన్నమాట. ఓకే ఓకే ఓకే. స్వాధ అంటే? స్వధాదేవి అంటే పితృదేవతలకి సంబంధించి. ఓకే. గణపతి మనకు బుజ్జ గణపయ్య కూడా దర్శనమిస్తూ ఉన్నాడు, త్రిమంత్రం. అలాగే దాంతోపాటు సదాశివుడు, దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాంతోపాటు కాత్యాయని మాత, దాంతోపాటు కాళరాత్రి మాత. అంటే వీళ్ళు నవదుర్గలు, నవదుర్గా దేవతలు. అంటే పార్వతీదేవి నుంచి ఉద్భవించిన వారు వీళ్ళందరూ కూడా అంటే కాత్యాయని మాత, కాళరాత్రి మాత, మహాగౌరి మాత, సిద్ధరాత్రి, వీళ్ళందరూ కూడా నవదుర్గలు. అంటే ఈ నవదుర్గలలో కూడా 2 రకాలుగా మనం పూజిస్తూ ఉంటాం. నవరాత్రులలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఒక విధంగా పూజిస్తారు. అలాగే ఈ నాకు తెలిసినంత వరకు నవదుర్గలలో ఇట్లా ఒక్కొక్క ఈ 9 అవతారాలు ఈ పేర్లతో, అంటే వీళ్ళందరూ ఒకటే కానీ పేర్లు తేడా అంతే. పూజించేటువంటి పేర్ల తేడా అవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తీసుకోపో. ఇప్పుడు ఇది అక్కడి నుంచి దశమహావిద్యా దేవతలు ఉంటారండి, వాళ్ళు మెయిన్. చాలా మంచిగా చక్కగా అలంకరణ చేసిరు. అమ్మవారు కళ్ళ కొట్టినట్టు కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా సాక్షాత్తు ఆ దుర్గాదేవినే కళ్ళ ముందర చూసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. వీడియోలో చూసేటువంటి ప్రేక్షకులకే మీకు కూడా నాకు తెలిసి అనిపించవచ్చు, కానీ మీకే అట్లా అనిపిస్తే మేము ఉన్నటువంటి లైవ్లో మాకెట్లా అనిపించాలో. చాలా చక్కగా అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పువ్వు, ఒక చేతిలో గద పెట్టుకొని సింహం పైన అమ్మవారు కూర్చొని చాలా ఒక విధంగా గంభీరంగా, ఒక విధంగా తేజస్సుతోటి, ఒక విధంగా అసలు బాధతోటి వస్తే నేను ఉన్నా అంటూ అభయం ఇచ్చేటువంటి ఆ అభయహస్తం, ఇట్లా అమ్మ అంటూ వేడుకుంటే కనికరించేటువంటి ఆ మాతృస్వరూపం అన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు పక్కన పరమేశ్వరుడు, దాంతోపాటు పక్కన షిరిడి సాయిబాబా, ముందల ఆ నందీశ్వరుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఉన్నారు కదా అమ్మవారు. ఆవిడ నేను అంటే నిమజ్జనం చేద్దాము అని అంటే కనుక ఆవిడ వెళ్ళలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆవిడ కదలలేదు. అందుకనే ఇక్కడ 9 అడుగుల పాలరాతి విగ్రహంతో సేమ్ అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారో ఆ అమ్మవారిని అలా చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారనమాట. 9 అడుగుల అష్టభుజి అమ్మవారు. నిజంగా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉందండి. నాకు తెలిసి ఇది ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకుంటున్నాయో ఇన్ని దేవతలు ఒక్కటేసారి కళ్ళ ముందర చూసేటువంటి భాగ్యం దక్కుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక భూ కైలాసం లాగానే మీరు ఇక్కడ చూడు. అంటే వచ్చిన భక్తులు వాళ్ళు
అటువైపు శివలింగాలను మీకు ఎట్లా చూసేమో అనిపిస్తుందమ్మా ఇక్కడ అమ్మని చూస్తేనా అన్నీ మర్చిపోతాం. ఇక్కడే ఉంటాం. మార్నింగ్ 7:00 వస్తాను, ఇప్పుడు 8కి వెళ్తాం. ఇప్పుడు శివలింగాలన్నింటినీ చూసేమో భూ కైలాసం లాగా ఉంది, కైలాసంలో ఉన్నాము అని అంటారు. అది ఎప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అవుతారో అమ్మవారుల దర్బార్లోకి, ఇదొక మణిద్వీపం లాగా ఉంది అని వాస్తవంగా ఇది ఇప్పుడు మిగతా అంతా చూసింది ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు, ఇక్కడ ఇదొక ఎత్తు. ఒక మంచి ఈ వైబ్ కూడా ఒక దాదాపు ఒక బంగారు ఇంద్ర భవనం ఎట్లా అంటారో, అంటే ఈ పరమేశ్వరుని కానీ అమ్మవారి సన్నిధి నిజంగా చూస్తూ ఉంటే ఒక ఎంత అదృష్టం చేసుకుంటున్నో ఇంత మంచి ఈ కాలంలో, ఈ కలియుగంలో అసలు ఈ కలియుగమే ఇంత రాగద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇంతటి మధ్యలో నడిచేటువంటి ఈ దాంట్లో ఒక్కసారి ఈ ప్రశాంతమతమైనటువంటి వాతావరణంలోకి వస్తే మీ మైండ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీకి మాత్రం కూడా మనకు వస్తుంది. ఇది ప్రధానంగా మనకు ఇక్కడ సంబంధించినటువంటి మనం ఈ లింగేశ్వర స్వామి క్షేత్రంలో మనం చూసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఏదైతే శ్రీ మంజునాథుడు కోటి లింగాలు ఎట్లయితే స్థాపించిండో అట్లా ఇక్కడ ఉన్నటువంటి సిద్ధగురు దాదాపు 2098కి పైగా ఆ పరమేశ్వర స్వామికి సంబంధించినటువంటి శివలింగాలు, దాంతోపాటు 1131 శ్రీచక్రాలు, దాంతోపాటు దాదాపు 349 దేవస్థానాలు, మండపాలు మనం ప్రధానంగా ఇక్కడ చూసినాం. అంటే దాదాపు దాదాపు కొన్ని నాకు తెలిసి 100 ఎకరాలు కూడా 180 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఏదైతే కలియుగంలో మన కోసం ఈ సిద్ధగురు ఇక్కడ స్థాపించినటువంటి ఈ లింగాలన్నీ కూడా రమణేశ్వరం ఈ అన్నీ కూడా మనకు చాలా అత్యంత ధార్మికంగా మనం ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రేక్షకులు దయచేసి మేము ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వచ్చేటువంటి వాళ్ళు ఏ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా వస్తే ఇక్కడ ఆ పరమేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి మాటలు. అంటే ఏదేమైనా కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. కెమెరామ్యాన్ సంతుతో నేను మీ పవన్.